when we use that word, mainly the meaning that we give is in connection with the character, God's character in us. మన ధ్యానములో మహిమ అంటే అర్థమును దేవుని యొక్క లక్షణముగా మనము తీసుకొని ధ్యానం చేస్తున్నాం. We saw what was God's original plan in connection with man. మానవునికి సంబంధించి దేవుని యొక్క ఆరంభ ప్రణాళిక ఏమై ఉన్నదో మనం గమనించాం. In a brief way, we had looked at chapter 2, chapter 3, chapter 1 of Genesis in connection with that. దానికి సంబంధించి ఆదికాండంలో మొదటి 3 అధ్యాయాల్లో కొన్ని సంగతులు చూచాం. God's plan for man. మానవుని విషయమై దేవుని ప్రణాళిక. We saw that God's desire was that man would go in the path of obedience and become sharers of his life and his nature in great measure. మానవుడు విధేయత మార్గంలో ప్రయాణం చేసి సమృద్ధి అయిన మేరలో తన జీవమును తన స్వభావమును కలిగి ఉండాలి అనేటువంటిది దేవుని అసలైన ప్రణాళిక మానవుని విషయంలో. But we saw though God's plan was so high in that way, we saw man's departure from that plan. ఆ మహిమ మార్గము విషయంలో అంత ఉన్నతమైన గొప్ప ప్రణాళిక మానవుని విషయమై దేవుడు కలిగి ఉన్నప్పటికీ మానవుడు దాని నుంచి తొలగి వేరైపోయిన వాడుగా ఉన్నాడు. All have sinned and come short of the glory of God. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్న వారుగా ఉన్నారు. We had seen some explanations from that verse also. ఆ వచనానికి సంబంధించి కొన్ని వివరణలు కూడా మనం చెప్పుకున్నాం. Then thirdly, we had also seen that predicament or that state into which, that condition into which man fell. తర్వాత మానవుడు పతనమైనటువంటి స్థితిలో ఏర్పడినటువంటి పరిణామాలు ఏంటో కూడా మనం చెప్పుకున్నాం. Especially we had seen that from chapter 3 of Romans. రోమాపత్రిక 3వ అధ్యాయములో నుండి ఆ పరిణామాలు మనం చెప్పుకున్నాం. So God had set great plan for man. మానవుని కొరకు దేవుడు గొప్ప ప్రణాళికను ఏర్పరిచి ఉన్నాడు. But because of his disobedience, well, he missed that great plan. కానీ తన అవిధేయత వలన ఆ దేవుని గొప్ప ప్రణాళికను మానవుడు పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. But then God is love also. అయితే మరి దేవుడు ప్రేమ గలవాడుగా కూడా ఉన్నాడు. You see, among the theologians, there is a group of people who are called as deists. You can use that same word. డిఎస్. Yeah. వేదాంతులలో మరి డిఎస్ అనే వేదాంతాన్ని బోధించేటువంటి వేదాంతులు కూడా ఉన్నారు. Their teaching is this: వారి యొక్క బోధ ఏంటంటే God created all things. దేవుడు సమస్తమును సృష్టించాడు. But then after it fell in sin, తర్వాత మరి అది పాపములో పడిపోయిన తర్వాత God is no more interested in the creation. ఇక ఆ సృష్టి విషయంలో దేవునికి ఎంత మాత్రం ఆసక్తి లేని వాడుగా ఉన్నాడు. God has turned back from the creation. ఆ పతనమైన సృష్టి నుంచి తన ముఖము తిప్పుకున్నాడు దేవుడు. They didn't obey me, then why should I be after them? నా మాట వాళ్ళు వినలేదు గనుక నేను ఇంకా ఎందుకు వాళ్ళని పట్టించుకోవాలి. So there are certain people who teach like that. ఇలాంటి మరి బోధ చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. But when we come to the Bible, కానీ బైబిల్ గ్రంథానికి మనం వస్తే that is not the kind of God we find. ఆ విధమైనటువంటి దేవుడు దైవ గ్రంథంలో మనకు కనబడేవాడు కాదు. If man has turned away from God, మానవుడు దేవుని నుండి దూరమైపోయినప్పుడు in the Bible we see a God coming after that fallen man, calling him back to himself. పతనమైపోయిన మానవుని దగ్గరకు ప్రేమతో వచ్చి తిరిగి తన వద్దకు రమ్మని పిలిచినటువంటి ప్రేమామయుడైన దేవుడు మనకు కనబడతాడు. So if man has come short of the glory of God, కాబట్టి మనుషుడు దేవుని మహిమను పోగొట్టుకున్నవాడుగా ఉన్నప్పుడు we see a God who brings many sons unto glory. అనేక మంది కుమారులను మహిమకు తెచ్చేటువంటి దేవునిగా మనము ఆయనను చూస్తాం. In this session, that's what we are going to see. ఈ యొక్క సందేశంలో దాన్నే మనం చూడబోతున్నాం. Bringing many sons unto glory. అనేక కుమారులను మహిమకు తెచ్చుట. That is the title that I have given for this session. ఈ యొక్క వర్తమానానికి నేను పెడుతున్న పేరు అదే. Bringing many sons unto glory. అనేక కుమారులను మహిమకు తెచ్చుట. We are going to read that portion where we have that phrase occurring. ఆ శీర్షికగా మనం చెప్పుకున్న ఆ పదము ఎక్కడైతే కనబడుతుందో ఆ భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. Where do you see that?
ఎక్కడ కనపడుతుంది ఆ పదం? అనేక మంది కుమారులను మహిమకు తెచ్చుట అనే పదం ఎక్కడ కనపడుతుంది బైబిల్లో? Hebrews chapter 2. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. In Hebrews chapter 2, we will be looking at verses 6 to 18. మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 18వ వచనం వరకు గమనించినప్పుడు, But to begin with, we will read only verses 7 to 10. అవన్నీ కూడా మనం గమనించాలి. కానీ ప్రారంభంగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 7 నుండి 10 వరకు ఉన్న వచన భాగాలను చదువుకుందాము. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. 10వ వచనము, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. May the Lord add his blessings upon the reading of these verses. చదువుబడిన వచ్చిన భాగాలను ప్రభు దీవించునుగాక. Yeah, in that last verse that we read, I think verse 10, there we see that phrase, bringing many sons unto glory. మనం చదువుకున్న వచనాల్లో ఆఖరి వచనం అంటే 10వ వచనములో అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. In our earlier class we saw that all have sinned and come short of the glory of God. ప్రారంభపు తరగతిలో అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారని చెప్పుకున్నాం. All. అందరూను. But here it is not all. కానీ ఇక్కడ గమనించినట్లయితే అందరూ లేదు. Then what? మరి ఏముంది? Many. అనేకులు. Who are these many? ఎవరు ఈ అనేకులు? Those who put their trust in the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తునందు తమ యొక్క నమ్మికను ఉంచిన వారు. All have come short of the glory of God. అందరూను దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు, పొందలేకున్నారు. But God knows that all are not going to put their faith in him. అయితే దేవునికి తెలుసు అందరూ తన యందు విశ్వాసం ఉంచబోరు అని. Those who put their faith in the Lord, they are the ones who will be brought back into glory. ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచారో వారు మాత్రమే మరి తిరిగి మహిమకు తీసుకురాబడినటువంటి వారుగా ఉన్నారు. That's not all, but it is only many. కాబట్టి అది అందరూ కాదు, అనేకులు మాత్రమే. Yes, God is bringing many sons unto glory. అవును, దేవుడు అనేకులైన కుమారులను మహిమకు తెస్తూ ఉన్నాడు. This evening, as we are going to ponder upon this portion, ఈ యొక్క సాయంకాలం వేళ ఈ భాగం మీద నిలిచి మనం ధ్యానించబోతుండగా, what a blessed thing it is to remember that by God's grace we could be in that many. దేవుని మహాకృప వలన మహిమకు తీసుకురాబడిన అనేకులు అన్న వారి లెక్కలో మనం ఉన్నాము. ఎంత ధన్యులో మనం. We are among that sons that are being brought into glory. మహిమకు తెచ్చుచున్నటువంటి కుమారుల లెక్కలో ఇక్కడ ఉన్నటువంటి మనం ఉన్నాం. The Lord chose us, elected us in the past eternity. దేవుడు అనాది కాలములోనే మనలను ఏర్పరుచుకున్నాడు. He marked us out to bring us into glory. ఆయన మనలను మహిమకు తీసుకురావడం కొరకు మనను గుర్తించాడు. He made us hear the gospel. సువార్త వినే విధంగా మనలను చేశాడు. By the Spirit he gave the conviction within. ఆత్మ ద్వారా ఆ విన్న సువార్త విషయమైన ఒప్పుకోలు మనకిచ్చాడు. He gave us the grace to call the Lord Jesus Christ as our Lord. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అయ్యా, యేసయ్యా నా ప్రభు అని పిలిచే ధన్యతను మనకిచ్చాడు. Thus we are brought back unto the fold. ఆ విధంగా మనము తిరిగి
మందలోనికి చేర్చబడ్డాం. We are brought back into glory. మరలా తిరిగి మనము ఆ విశ్వాసము ద్వారా మహిమకు తీసుకురాబడ్డాం. Yes, we are brought back into glory. అవును, మనము తిరిగి మహిమకు మనము తీసుకురాబడ్డాము. But if you look at that verse 10, కానీ 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే it says, in bringing many sons unto glory. అక్కడ మనం గమనిస్తుంటే అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. In bringing many sons unto glory. Notice that word, in. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. That shows that in this passage the writer is telling what all the Lord did, or what all are the experiences that he had to go through to bring many sons unto glory. అంటే ఈ వచనములో అనేకులైన కుమారులను మహిమకు తీసుకురావడానికి మన ప్రభువు ఏ ఏ విధములైనటువంటి పరిస్థితులలో గుండా వెళ్ళాడు అన్నటువంటిది కూడా ఇక్కడ చెప్పబడింది. Now we were reading from verse 6. 6వ వచనం నుండి మనం చదువుకున్నాం కదా. There we see that passage begins with these words, but one in a certain place testify. 6వ వచనం ఎలా ప్రారంభిస్తున్నాడు? ఒకడు ఒక చోట ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచున్నాడు. That's a reference to Psalm 8. అది 8వ కీర్తన ప్రస్తావన. There it says, what is man that thou art mindful of him, or the son of man that thou visitest him. అక్కడ ఏం రాయబడింది? నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు అని. What it means is, when you look around into the creation, well, man is nothing. అంటే దాని అర్థం ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి సమస్త సృష్టితో పోల్చుకున్నప్పుడు మానవుడు అల్పమైన వాడే, వట్టివాడే. But then it says in verse 7, కానీ తర్వాత 7వ వచనములు అంటున్నాడు, thou madest him a little lower than the angels. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేశావు. Thou crownest him with glory and honor. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేశావు. Thou didst set him over the works of thy hands. నీ చేతి పనుల మీద వాని అధికారము అనుగ్రహించి ఉన్నావు. Thou hast put all things in subjection under his feet. వాని యొక్క పాదముల క్రింద సమస్తమును ఉంచి ఆయనకు లోపరిచావు. Everything is put in subjection under him. సమస్తమును ఆయనకు లోపరిచావు, దేన్ని విడిచిపెట్టకుండా. That means all this amazing creation, everything is brought under the dominion of man. అంటే ఆ రమ్యమైనటువంటి ఈ సృష్టి యావత్తు కూడాను మానవుని యొక్క అధికారము క్రింద లోపరచబడింది అని దాని అర్థం. There in verses 6 to 8, when he quotes from Psalm 8, 6 నుండి 8 వరకు ఉన్న వచనాలలో కీర్తన 8లో ఉన్న మాటలు చెప్తున్నప్పుడు he is not telling about the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి కాదు అక్కడ చెప్తుంది. It's a reference to man itself. అది మనుష్యుడంటే మనుషుని గురించే చెప్తున్నాడు. It's about Adam. ఆదామును గూర్చి అది. As we see in chapter 1 and chapter 2 of Genesis, మనము ఆదికాండము మొదటి 2 అధ్యాయాల్లో చూచినట్లుగా he was given the dominion over all creation. సృష్టి అంతటి మీద కూడాను ఆదామునకు దేవుడు అధికారము అనుగ్రహించాడు. He represented the authority of God over creation. సృష్టి అంతటి మీద కూడా దేవుని యొక్క అధికారాన్ని జరిగించే ప్రతినిధిగా ఉన్నాడు ఆదాము. So everything was put under his feet. అందుచేత సమస్తమును వాని పాదముల క్రింద ఉంచబడింది. He was the king over the creation. సృష్టి అంతటి మీద రాజు అయి ఉన్నాడు. In that we see the ideal manhood before the fall. అంటే పతనము కాక మునుపు మానవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆ యొక్క హోదాను మనం చూస్తున్నాం. But see how verse 8 ends. కానీ 8వ వచనము ఎలా ముగించబడిందో గమనించండి. In English, when you look at the end of verse 8, it says like this. ఇంగ్లీష్ లో 8వ వచనము ఇలా ముగించబడింది. But now we see not yet all things put under him. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు. Everything was put under his feet. సమస్తమును పాదముల క్రింద ఉంచబడింది. But after telling about all that, ఇదంతా చెప్పిన తర్వాత the writer says, but now. ఏమంటున్నాడు రచయిత? అయితే ప్రస్తుతమందు. But now we see not yet all things put under his feet.
ప్రస్తుతమందు సమస్తము వానికి లోపరుచబడుట మనము చూడలేదు. God gave all the dominion to man. దేవుడు సమస్తమైన అధికారము మానవునికి ఇచ్చాడు. But we don't see that dominion as it ought to be now. కానీ ఆ ఉండవలసినటువంటి ఆ అధికారము ప్రస్తుతము మానవుడు కలిగి ఉన్నట్లుగా మనకు చూడలేకపోతున్నాం. Man fights each other. మానవులు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. Nations are fighting each other. జనాంగములు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నాయి. Man and the animal kingdom, they are fighting each other. అట్లాగే మానవ ప్రపంచం, జంతు ప్రపంచం పోట్లాడుకుంటున్నాయి. Nature is against him. ప్రకృతి కూడా ఈ మానవునికి శత్రువైపోయింది. Think about the earthquakes, think about the fire. అగ్ని ప్రమాదాలు చూడండి, భూకంపాలు చూడండి. Nature is destroying him. ఈ మానవుణ్ణి ప్రకృతి నాశనం చేస్తుంది. We don't see him ruling. అంటే మానవ పరిపాలన అధికారం అన్నది ప్రస్తుతం సృష్టి మీద మనం చూడలేకపోతున్నాం. He was given the rule. అతనికి ఆ పరిపాలన స్థానం ఇవ్వబడింది. Now it's not under him. కానీ ఇప్పుడైతే అది అతని పరిపాలన క్రింద లేదు. If you want some yield from the land, you have to really manipulate the soil. నీవు భూమి నుంచి ఏదైనా ఫలము కావాలని కోరుకుంటే నీవు ఆ భూమిని ఒక క్రమబద్ధంగా నీవు దాన్ని కష్టపడి పని చేయాల్సిందే. That is what he says here. ఇక్కడ అదే చెప్తున్నాడు. But now we see not yet all things put under him. ప్రస్తుతము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను మనము చూడలేదు. What was given originally to him is not there fully with him. వాస్తవంగా ప్రారంభములో ఇవ్వబడినటువంటి అధికారము నేడు సంపూర్ణంగా మానవునిలో కనబడడం లేదు సృష్టి మీద. But notice that statement a little more closely. కానీ మరికొద్దిగా నిశ్చితంగా మనము ఆ మాటను గమనించినప్పుడు, but now we see not yet ఇంకను all things put under him. ఇంకను సమస్తము వానికి లోపరచబడుట. You have that word yet there? Yes uncle. Means until now. అంటే ఇప్పటి వరకు అని. What does it mean? దాని అర్థం ఏంటి? Things are going to change again. అంటే అర్థమైంది ఇంకా అంటే మరొకసారి పరిస్థితులు మారిపోబోతున్నాయి. God gave everything under him. దేవుడు సమస్తము వాని కింద ఉంచాడు. But that dominion and all became ulta now. ఆ అధికారం అంతా కూడా ఇప్పుడు మొత్తం పోయి మొత్తం తిరగబడిపోయింది. Why? ఎందుకు? Sin, పాపము. We came short of the glory. దేవుని మహిమ మనం పొందలేకపోయాము. We saw that in the last class. ఇంతకు ముందు తరగతులు అది విన్నాము. But still, when the writer makes this statement, there is an optimism there. He is looking forward to the time when things will be reversed again. అయితే ప్రస్తుతమందు మానవుడు సృష్టి మీద అధికారం లేనివాడుగా కనబడుతున్నప్పటికీ రచయిత భవిష్యత్తును చూస్తూ ఒక నిరీక్షణతో ఆశావాదముతో పరిస్థితులు మారబోతున్నాయి అన్నట్లు రాస్తూ ఉన్నాడు. We see not yet all things put under him means there is a time going to come when everything shall be under him again. అంటే సమస్తము ప్రస్తుతమందు అతనికి లోపరచబోట మనం ఇంకా చూడలేదు అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తులో సమస్తము వానికి లోపరచబోట అనేది మనము చూడబోతున్నాము అని అర్థం. How things are going to be set right again? ఏ విధంగా మరి ఈ పరిస్థితుల విషయాలన్నీ కూడా తిరిగి స్థిరపరచబడబోతున్నాయి, సరిచేయబడబోతున్నాయి. How the original plan of God is going to be reinstated? ఏ విధంగా దేవుని యొక్క అసలైన ఆ ప్రారంభ ప్రణాళిక మరలా తిరిగి దాని స్థానంలోనికి రాబోతుంది. Come to verse 9. 9వ వచనం చూడండి. It starts with these words in English. 9వ వచనం ఇలా ప్రారంభమవుతుంది ఇంగ్లీష్ లో. But we see Jesus. అయితే మనము యేసును చూచుచున్నాము. But we see Jesus. మనము ఆయనను చూచుచున్నాము. You don't have that in Telugu? ఆయనను చూచుచున్నాము. But we see Jesus. అయితే మనము యేసుని చూచుచున్నాము. Till verse 8 he said about man. 8వ వచనం వరకు మనుషుని గురించి చెప్పబడింది. He lost the dominion. మానవుడు తన అధికారాన్ని కోల్పోయాడు. But verse 9 says, కానీ 9వ వచనం ఇలా చెప్తుంది, but we see Jesus. అయితే ఆయనను చూచుచున్నాము. We see him crowned with honor and glory. మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. What does that mean? దాని అర్థం ఏంటి? What we lost in Adam,
ఆదాములో మనము దేనినైతే పోగొట్టుకున్నామో we are regaining in Jesus. It's not Yesu Prabhu, it is Jesus. యేసులో మనము దానిని తిరిగి సంపాదించుకోబోతున్నాం. What is the importance of that word, that name? అంటే యేసు అనే పదమే మనం వాడాలి. ఎందుకు దాని ప్రాముఖ్యత ఏంటి? That name is his name when he came in the flesh. ఆ శరీరధారిగా వచ్చినప్పుడు శరీరధారి అయిన ప్రభువుకు ఇవ్వబడిన పేరు అది. That Jesus is his name as a man. యేసు అనేటువంటి నామము అది మానవత్వాన్ని చూపిస్తుంది. In Adam we lost the dominion. ఆదాము అనే మనుషునిలో మనము అధికారమును పోగొట్టుకున్నాము. But in the man Jesus we regain it. అయితే యేసు అనేటువంటి మనుషునిలో మనము ఆ అధికారమును తిరిగి పొందుతున్నాము. If we lost the glory in Adam, ఆదాములో మనము మహిమను పోగొట్టుకున్నట్లయితే in Jesus we gain more than we lost in Adam. ఆ యేసులో ఆదాములో పోగొట్టుకున్న మహిమ కంటే ఎక్కువైన మహిమను మనము పొందబోతున్నాము. But we see in Jesus. అయితే యేసును చూచుచున్నాము. Then when you read the following verses, ఆ తరువాతి వచనాలు మనము చదువుకున్నప్పుడు the writer tells what all Jesus went through, the various steps he passed through to bring many sons unto glory. అనేకులైన కుమారులను మహిమకు తీసుకురావడానికి యేసు ఏ విధములైనటువంటి పరిస్థితులలో గుండా వెళ్ళాడో ఆ తరువాతి వచనాలలో వివరించాడు. Before I go into explanation, నేను వివరించడానికి ముందుగా let me just give you the point what you have in that passage. ఆ యొక్క భాగములో ఉన్నటువంటి విషయం ఏంటో చెప్తాను. Or what are the steps that he passed through to bring many sons unto glory. అనేకులైన కుమారులను మహిమకు తీసుకురావడానికి యేసు ప్రభువారు ఏ అనుభవాల గుండా వెళ్ళాడు ఆ మెట్లు నేను మీకు చెప్తాను. Number 1, మొట్టమొదటిది Jesus came in the likeness of fallen man. యేసు పతనమైనటువంటి మానవుని యొక్క ఆకారములో ఆయన వచ్చాడు. Number 2, రెండవది Jesus died for the sinful man. పాప మానవాళి కొరకు యేసు మరణించాడు. And number 3, మూడవది Jesus delivers man from the bondage of sin. యేసు మానవుని పాప బంధకముల నుండి విడిపించాడు. And number 4, నాలుగవది Jesus cares for them who are thus delivered. తాను ఎవరైతే విడిపించబడిన వారుగా ఉన్నారో వారిని యేసు ప్రభువు వారి పట్ల జాగ్రత్త కలిగి ఉన్నాడు. That's what the writer is explaining till verse 18. 8వ వచనం 18వ వచనం వరకు కూడా ఈ విషయాలే చెప్తూ ఉన్నాడు రచయిత. Jesus came in the likeness of man. యేసు ప్రభు వారు మరి మనుష్య ఆకారముతో ఆయన లోకానికి వచ్చాడు. He died for the sinful man. పాప మానవాళి కొరకు ఆయన చనిపోయాడు. He delivers man from bondage of sin. మానవుణ్ణి పాప బంధకముల నుండి విడిపించాడు. And he cares for them who are thus delivered. తాను మరి విమోచించినటువంటి ప్రజలను గూర్చి ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు. Let me try to explain these things, these 4 things from this passage. ఈ యొక్క భాగములో నుండి ఈ 4 విషయాలు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. Look at the first one. మొట్టమొదటిది గమనించండి. He came in the likeness of the sinful man. పాప మానవుని ఆకారములో యేసు వచ్చాడు. As I mentioned in verse 9, it is about the Lord Jesus. నేను చెప్పినట్లుగా 9వ వచనములో అది యేసు ప్రభువును గురించింది. About him it is told like this. ఆయనను గురించి అక్కడ చెప్పబడింది. Who was made a little lower than the angels. దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు. Yeah, Jesus was made a little lower than the angels. యేసు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడ్డాడు. In verse 7, 7వ వచనములో we see that same phrase occurring there also. అదే మాట 7వ వచనంలో కూడా మనం చూస్తాం. Thou madest him a little lower than the angels. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావన్నాడు. But there is a main difference there. కానీ ఈ రెండు ఒకే పదాన్ని ఉపయోగించడం మధ్య తేడా పెద్దదిగా ఉంది. In verse 7 he was telling about man. 7వ వచనంలో దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడిన వాడు అన్నది మానవునికి వర్తిస్తుంది. He was telling about Adam.
అది ఆదామును గూర్చి చెప్తున్నాడు అక్కడ. But in verse 9, కానీ 9వ వచనములో he is using that same phrase. అదే విధమైనటువంటి పదాలను ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. He was made a little lower than the angels. దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా ఆయన చేయబడ్డాడు అని చెప్తున్నాడు. Here it is about Jesus. ఇక్కడ 9వ వచనములో అది యేసును గూర్చి. How man was, so was Jesus also made. అంటే మానవుడు ఏ విధముగా చేయబడ్డాడో ఆ విధంగానే యేసు కూడా చేయబడినాడు. What is to be made a little lower than the angels? దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడుట అంటే ఏమిటి? Angels do not have a body. దేవదూతలకు మరి శరీరము అనేటువంటిది ఉండదు. They are actually spirit beings. వారు ఆత్మజీవులుగా ఉన్నారు. They don't have a body. వారికి శరీరము లేదు. You go to Gabriel and say you go and die. గబ్రియల్ దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి చనిపో అని చెప్పలేకూడదు. He will say no, I cannot die. ఎందుకంటే అంటాడు నేను చనిపోలేను అంటాడు. Why you cannot die? ఎందుకు నువ్వు చనిపోలేవు? I'm a spirit being. నేను ఆత్మ రూపంలో ఉన్నాను. Spirit cannot die. ఆత్మ చనిపోలేదు. To die you need a body. చనిపోవాలి అంటే మనకు ఒక శరీరము అవసరము. Adam had a body. ఆదాముకు ఒక శరీరం ఉన్నది. It is in that way that he was a little lower than the angels. ఆ విధముగా దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడ్డాడు. What about God? మరి దేవుని సంగతి ఏమిటి? Can God die? దేవుడు మరణించగలడా? John 4:24 says God is a spirit. యోహాను సువార్త 4:24 ఏం చెప్తుంది? దేవుడు ఆత్మ గనుక. If God is a spirit, God cannot die. మరి దేవుడు ఆత్మ అయితే ఆ ఆత్మ ఉన్న దేవుడు చనిపోలేడు కదా. That's why Jesus took flesh on him. అందుచేతనే యేసు శరీరమును ధరించుకున్నాడు. As we see in 1 Timothy chapter 3 verse 16, మనము గమనించినట్లుగా తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా God was made flesh. ఆయన దేవుడు సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. He took flesh on him and came here. ఆయన తాను శరీరమును ధరించుకొని ఈ లోకమునకు వచ్చాడు. He became just like you and I. ఆయన నీ వంటి నా వంటి వాడుగా అయ్యాడు. He came in the likeness of the fallen man. పతనమైపోయినటువంటి మానవుని శరీరాకారముతో వచ్చాడు. So that is the difference. ఇది వ్యత్యాసము. That is little lower than the angels. దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడ్డం అంటే ఇది. Jesus limited himself in a physical body. యేసుక్రీస్తు తన్ను తాను ఒక భౌతికమైన శరీరములోనికి కుదించుకున్నాడు. He took a flesh on him. తన మీద ఒక శరీరమును ఆయన ధరించుకున్నాడు. And all the limitations of the flesh he undertook. He took upon him when he took the flesh on him. ఆయన తాను శరీరమును ధరించుకున్నప్పుడు ఈ శరీరములో ఉన్న వారికి ఏ ఏ పరిమితులు ఉంటాయో ఆ పరిమితులన్నిటితో కూడినటువంటి శరీరమును ఆయన ధరించుకున్నాడు. Come to verse 14. 14వ వచనంలో గమనించండి. There also it tells about this incarnation only. యేసు ప్రభువారు శరీరధారిగా ఆయన ప్రత్యక్షతను గురించి అక్కడ చెప్తాడు. There it says, for as much then as the children are partakers of the flesh and blood, he also himself likewise took part of the same. అక్కడ మనం గమనించినట్లయితే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. The children are partakers of flesh and blood. ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున. There that children refers to the sons that shall be brought to glory. ఆ పిల్లలు అంటే ఎవరు? మహిమకు తీసుకురాబడవలసిన ఆ పిల్లలు. Or this evening we can say it's about you, it's about me. మరొక విధంగా చెప్పండి, సాయంకాలంలో ఎలా మరి ఇక్కడ ఉన్న నిన్ను గురించి నన్ను గుర్చే. We were partakers of flesh and blood. మనము రక్త మాంసములు కలిగి ఉన్నటువంటి వారము. Flesh is there, శరీరం ఉన్నది, blood is inside, లోపల రక్తం ఉంది. We are partakers of flesh and blood. మనము రక్త మాంసములతో కూడి ఉన్నటువంటి వారం. Now to save us, మనలను రక్షించడం కొరకు he took part of the same. ఆయన కూడా ఆ రక్త మాంసములలో పాలివాడయ్యాడు. That's what that verse says. ఆ వచనం అదే చెప్తుంది. But there is a difference we have to understand here. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఒక వ్యత్యాసం ఉంది.
Notice that verse again. ఆ వచనాన్ని మరొకసారి గమనించండి. For as much then as the children are partakers of flesh and blood, he also himself likewise took part of the same. మనం గమనిస్తే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. Yeah, there we see that we were partakers of flesh and blood. అక్కడ మనము రక్త మాంసములు గలవారము అని చెప్పాడు. That means we were living our life in the flesh and blood. అంటే మనము మన జీవితాన్ని శరీరము అలాగే రక్త మాంసములతో జీవిస్తున్నాం. The word used there, partakers, should be noticed. అక్కడ మనము రక్త మాంసములు కలవారు అన్నదాన్ని మనం గమనించాలి. Partakers. ఆ రక్త మాంసములు పాలివారు, కలిగి ఉన్నవారు. I will tell the Greek word for that. దానికి గ్రీకు పదాన్ని మీకు చెప్తాను. Because that Greek word is familiar to many of us. ఎందుకంటే ఆ గ్రీకు పదము మనలో అనేక మందికి పరిచయం అయిందే. That word is koinonia. ఆ పదము కొయినోనియా. Familiar? కొయినోనియా ఈ గ్రీకు పదం తెలుసు కదా? What is the meaning of koinonia? కొయినోనియా అంటే అర్థం ఏమిటి? Fellowship. సహవాసము. Fellowship. సహవాసము. So it says that we had koinonia with flesh and blood. అంటే మనము రక్త మాంసములతో సహవాసము కలవారము. But then when Jesus took the same on him, అయితే యేసు ప్రభువు తాను రక్త మాంసములు ధరించినప్పుడు it says he took part of the same. ఆయన కూడా రక్త మాంసములలో. Here the word koinonia is not used. ఇక్కడ యేసు ప్రభు వారు రక్త మాంసముల విషయంలో కొయినోని అన్న గ్రీకు పదం వాడబడలేదు. It's another word it's used. వేరొక పదం అక్కడ వాడబడింది. A lesser word. తక్కువ చిన్న పదము. When you say koinonia, it's a full fellowship. కొయినోని అంటే ఇక స్ఫూర్తిగా నిండిపోయి ఉండడము. No limit at all. ఇక పరిధి లేకుండా ఉండడం. But when it is told about Jesus, కానీ యేసు ప్రభువుని గురించి చెప్తున్నప్పుడు a word for a limited fellowship is used. రక్త మాంసములతో పరిమిత సహవాసము సూచించే మాట వాడబడింది. I will tell that again. నేను మరలా చెప్తాను. అది It will be good if young people, try to understand this. ఎందుకంటే యవనస్తులు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది. It's about our Lord, you see. ఎందుకంటే అది మన ప్రభువును గూర్చి కనుక. We should take interest in understanding about the person of our Lord Jesus. మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విషయాలు తెలుసుకోవడానికి మనం ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి. Some explanations about one whom we love very much, it should excite us. గమనించండి, మనకు ప్రియమైనటువంటి వారిని గూర్చినటువంటి సంగతులు, ఆ విషయాలు మనకెంతో ఆసక్తిని కలిగిస్తాయి. Suppose somebody very dear to you are staying a little far. ఉదాహరణకు నీకు బాగా ప్రియమైనటువంటి వారు చాలా దూరంగా వాళ్ళు నివసిస్తున్నారు. And somebody from that place is coming to you. ఆ స్థలం నుంచి మరి నీ దగ్గరకు ఒకరు వచ్చారు. Suppose that person tells about the other person, that beloved person. నీకు బాగా ప్రియుడైన ఆ పరిచయం ఉన్న ప్రేమించి ఆ వ్యక్తిని గురించి అక్కడి నుంచి వచ్చిన ఈ వ్యక్తి నీతో చెప్తున్నాడు. How much interested you will be to hear about him. ఆయన గురించి సంగతులు వినడానికి ఎంత ఆసక్తిగా ఉంటావు. You will ask lot of questions. అనేకమైన ప్రశ్నలు అడుగుతావు. You are interested, you are excited to hear about. ఒక ఉత్సాహము, ఆసక్తి చూపిస్తావు. So about our Lord, when you hear somebody explaining, you should have that excitement. కాబట్టి మన ప్రభువును గురించి ఎవరైనా వర్ణిస్తున్నప్పుడు, వివరిస్తున్నప్పుడు అదే విధమైనటువంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి. Let me tell you, I tell this with excitement because it's about my Lord. నేను చెప్తున్నా, నేను ఎంతో ఉజ్జీవంతో, ఉత్సాహంతో చెప్తున్నాను, ఎందుకంటే అది నా ప్రభువును గురించిన విషయము గనుక. You should have that same excitement in hearing about your Lord. అలాగే నీ ప్రభువును గురించి నువ్వు వినే విషయంలో కూడా అదే విధమైనటువంటి ఆసక్తి కనబరచాలి. If somebody is telling something about somebody with whom you are not very much interested, నువ్వంటే పెద్దగా నిన్ను పట్టించుకొని వాని గురించి ఎవరైనా నీతో చెప్తుంటే how you will respond? నువ్వు ఎట్లా స్పందిస్తావు? You will keep on saying మాటలు రావు, మూలుగులే వస్తాయి. You won't look at that person's face at all, isn't it? ఆయన గురించి చెబుతున్న ఈయన ముఖం కూడా చూడడం అన్నమాట. So don't sit like that, okay? అట్లా కూర్చోవద్దు. Take interest. ఆసక్తి కలిగి ఉండండి. What I was telling? ఏం చెప్తున్నారు? We were having complete
unlimited fellowship with the life in the flesh and blood. రక్త మాంసములతో కూడినటువంటి ఆ జీవము విషయములో మనము సంపూర్ణమైనటువంటి అపరిమితమైనటువంటి సహవాసాన్ని రక్త మాంసములతో మనం కలిగి ఉన్నాం. That means we were enjoying the sinful life in the past. అంటే గతంలో పాపపు జీవితాన్ని మనం అనుభవించాం, ఆస్వాదించాం. We were going according to the current of the world. ఈ యొక్క ప్రస్తుతపు లోకము యొక్క ఇష్టము చొప్పున, మర్యాద చొప్పున మనం జీవించాం. But when Jesus took flesh on him, అయితే ప్రభువైన యేసుక్రీస్తు తాను శరీరమును ధరించేటప్పుడు, as I mentioned, the word used is a lesser word. ఇక్కడ ఉపయోగించబడిన పదము కొంచెం తక్కువ పదం ఉపయోగించబడింది. It's a word used for limited fellowship. ఆ రక్త మాంసములతో పరిమితమైన సహవాసము కలిగి ఉంటాను అని అర్థమిచ్చే పదం వాడబడింది. He was not taking all that of our sinful, our flesh and blood. అంటే మనలాగా మనం కలిగి ఉన్నటువంటి పూర్ణమైనటువంటి అపరిమితమైనటువంటి రక్త మాంసములతో కూడిన శరీరము కాదు. What was that limitation? ఏంటి ఆ పరిమితి? When he took upon him the flesh, it was without, tell me, ఆయన శరీరము ధరించినప్పుడు ఆ శరీరములో ఏమి లేదు? పాపము లేదు. Without sin. పాపము లేని శరీరము. Except for sin, in every other thing he was very much like us. ఒక్క పాపము విషయములో తప్ప మిగిలిన అన్ని విషయములలో ఆ యేసు అన్ని విషయములలో మన వంటి వాడు ఆయను. There are some people who tell that Jesus could have sinned. కొంతమంది చెప్తారు యేసు ప్రభువు పాపం చేయొచ్చు అని. He did not sin. ఆయన పాపం చేయలేదులే, but he could have sinned. కానీ ఆయన పాపం చేయగలడు. No, that is against the scripture. కాదు, అది వాక్యానికి విరుద్ధం. Jesus could not sin. యేసుక్రీస్తు ఆయన పాపము చేయలేడు. Because he did not take a sin nature upon him. ఎందుకంటే పాప స్వభావమును ఆయన తీసుకోలేదు తనలోకి. In him was no sin at all. అంతేకాకుండా ఆయన యందు పాపము ఏమాత్రమును లేదు. That is a truth that we have to understand about his incarnation. ప్రభువైన యేసుక్రీస్తు వారు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు అన్నప్పుడు, ఆయన మానవ శరీరధారి అయినప్పుడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. Verse 16 says, 16వ వచనములో ఇలా చెప్పబడుతుంది, verily he took not on him the nature of angels, but he took on him the seed of Abraham. హెబ్రీ 2:16లో ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. There the seed of Abraham refers to all those who would put their faith in the Lord Jesus. అబ్రహాము సంతానము అని చెప్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ వర్తించే మాట. It's not about the Jews. అది యూదులను గూర్చిన మాట కాదు. It is about all the believers. విశ్వాసులందరిని గూర్చినటువంటి మాట. Abraham, we call him as the father of the faithful. అబ్రహామును మనము విశ్వాసులైన వారికి తండ్రి అని పిలుస్తాం. So that means that he took our flesh. అంటే ఆయన మన శరీరమును ధరించుకున్నాడు. In verse 17 also we have a reference to his incarnation. 17వ వచనములో కూడా ఆయన శరీరధారిగా అయిన విధము చెప్పబడింది. Wherefore in all things it behoved him to be made like unto his brethren. 17వ వచనం ఆఖరులో గమనించండి, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. All this speaks about that incarnation, the Lord taking upon him the human flesh. ఇవన్నీ కూడాను ప్రభు సశరీరుడుగా ప్రత్యక్షమవడాన్ని, ఆయన రక్త మాంసములు ధరించుకోవడాన్ని గురించి చెప్పబడిన మాటలు. He was made little lower than the angels. ఆయన దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడ్డాడు. That means the limitation, the human flesh and its limitations he took on him. అంటే ఆ దేవదూతల కంటే తక్కువ అంటే శరీరము ధరించుకోవడము, ఆ శరీరములో కూడా పరిమితమైనటువంటి శరీరము. He took part of the flesh and blood. ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు. But without sin. కానీ పాపము లేని శరీరముతో ఉన్నాడు ఆయన. He took on him the seed of Abraham. ఆయన అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. Not only that, he was made like unto his brethren. అంతేకాకుండా ఆయన తన సహోదరుల వంటి వాడుగా చేయబడ్డాడు. So in various ways the writer is telling about the incarnation, the coming of the Lord in the flesh. అంటే అనేక రీతులుగా శరీరధారిగా ప్రభువు యొక్క
ఆయన అవతరించడాన్ని గురించి గ్రంథకర్త చెప్తున్నాడు. More than anything else is the incarnation which he refers most in this passage. ఈ భాగంలో మరి దేనికన్నా కూడా సశరీరుడుగా ప్రభువు రావడం అన్న దాని గురించి ఎక్కువగా చెప్పాడు. Let me tell you one thing. ఒక విషయాన్ని మీతో చెప్తాను. This is the greatest miracle that happened on the face of this earth. ఈ భూమండలం మీద జరిగినటువంటి మిక్కిలి గొప్ప అద్భుతం ఇదే. God coming to this earth and walking on the face of this earth, this planet earth, like you and I. దేవుడు మానవ రూపిగా ఈ భూమి మీదకి వచ్చి నీవలే నావలే ఈ భూమి మీద సంచరించాడు. When man went to moon, మానవుడు మరి చంద్రమండలానికి వెళ్ళినప్పుడు, after Armstrong and all walked on the face of the moon, ఆర్మ్స్ట్రాంగ్ లాంటి వారు చంద్రమండలంకి వెళ్ళి అక్కడ నడిచారు. The Americans said, or the president said, I think Nixon or something, he said that this is the greatest miracle that happened in human history. అప్పుడు అమెరికా అధ్యక్షుడు నిక్సన్ అనుకుంటాను, ఆయన ఒక ప్రకటన చేశాడు, ఇది ప్రపంచంలోకెల్లా మిక్కిళ్ళు గొప్ప అద్భుతము అని ప్రకటించాడు. One of the astronauts who went to moon, అయితే ఆ యొక్క అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ఆ అంతరిక్ష యాత్రికుల్లో ఒకరు, he was a good believer, మంచి విశ్వాసి, he came back. ఆయన అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత to various parts in the world, ప్రపంచంలో అనేక భాగాలకు ఆయన వెళ్ళాడు. he came to Mumbai also, ముంబైకి కూడా వచ్చాడు ఆయన, and he had meetings and all that. ఆయన కూడికలు కూడా కలిగి ఉన్నాడు. And one of the statements, very famous statement of his is this, చంద్రమండలానికి వెళ్ళొచ్చిన ఆయన చెప్పినటువంటి మాటల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఒక మాట ఏంటంటే, greatest miracle in human history is not man walking on the face of the moon. మానవ చరిత్రలో గొప్ప అద్భుతము అనేటువంటిది మానవుడు చంద్రమండలంలో నడవడం కాదు. The greatest miracle is God taking human flesh and walking on the face of the earth. గొప్ప అద్భుతం ఏంటంటే దేవుడే శరీరమును ధరించుకొని మానవునిగా ఈ భూమి మీద నడవటమే మిక్కిలి గొప్ప అద్భుతం అన్నాడు. Just think about it. దాని గురించి ఆలోచించండి. That little child that was there in the manger in Bethlehem was the creator of all things. బెత్లెహేము పశువుల పాకలో ఉన్న ఆ శిశువు ఎవరు? ఈ సమస్త సృష్టికి సృష్టికర్త. The one who walked on the streets of Palestine is the creator, the great God of gods. పాలస్తీనా వీధులలో నడిచినటువంటి వాడు గొప్ప సృష్టికర్త, రాజులకు రాజు. It's beyond our imagination. ఆయన మన ఊహకు అందనటువంటిది అది. We have become very cool about this because we don't take time to meditate upon this. మనము ఈ విషయాలు గురించి ఎంతో నిమ్మలంగా చలనం లేకుండా ఉంటాం. ఎందుకంటే దాని యొక్క ప్రశస్తతను మనం గమనించలేకపోతున్నాం. We should learn to meditate upon these things and wonder at this great work of God. దేవుని యొక్క ఈ గొప్ప కార్యాన్ని గురించి మనం ఆశ్చర్యచకితులమయ్యి దానిని వినవలసినటువంటి వారంగా ఉన్నాం. Bringing many sons unto glory. అనేక మంది కుమారులను మహిమకు తెచ్చుట. He came as a man here. ఆయన మానవునిగా దిగి వచ్చాడు. Took upon him the flesh and blood. రక్తమాంసములతో కూడిన శరీరము ధరించుకొని వచ్చాడు. There are many portions, many things we can say about this. దీని గురించి ఇంకా అనేక భాగాలు, అనేక సంగతులు చెప్పవచ్చు. Though we say man Jesus, even when he was man Jesus, he was fully God also. యేసు ఆయన మానవుడు మాత్రమే కాదు, ఆయన పరిపూర్ణుడైన దేవుడు కూడా. That's why he is not, he is without sin. అందుకు చేతనే ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. Anyway, we will leave that point there. మనము ఆ అంశాన్ని అక్కడతో విడిచిపెడదాం. We don't have much time. ఎక్కువ సమయం మనకు లేదు. Now coming to the second one. ఇప్పుడు రెండవ సంగతికి వద్దాం. What is the second step that the Lord did? రెండవ సంగతి ఏంటి? ప్రభువు చేసిన కార్యము. There in verse 9 we read like this. 9వ వచనంలో మనం చూస్తాము, for the suffering of death. ఆయన మరణము అనుభవించున్నట్లుగా శ్రమ పడ్డాడు. Verse 10 says, 10వ వచనాన్ని మనం గమనిస్తే, that he was made perfect through sufferings. శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయబడ్డాడు. All that refers to the death of Jesus Christ. ఇవంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణమును గురించి చెప్తున్న మాటలు. Now look at verse 14. 14వ వచనం కూడా చూడండి. There it says that through death he might destroy him that had the power of death, that is the devil. తన మరణము వలన మరణము యొక్క బలము గల అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును అన్నాడు. So in bringing many sons into glory, this is the second step.
కాబట్టి అనేక మంది కుమారులను మహిమకు తెచ్చుటకు ప్రభువు చేసిన ఆ మెట్లలో ఇది రెండవ మెట్టు. The one who came in the flesh, శరీరధారిగా వచ్చిన వాడు, the flesh was taken to die. ఆ శరీరం అనేటువంటిది మరి మరణమునకు లోనై ఉన్నది. As I said earlier, ఇంతకు ముందు చెప్పినట్లుగా, if he had not taken flesh, he would not have been able to die. ఆయన శరీరమును ధరించుకొనకుండా ఉన్నట్లయితే ఆయన చనిపోవడం వీలు లేదు. The purpose of taking the flesh is that he may die for all humanity. యేసు ప్రభు శరీరమును ధరించుటలో ఉన్న ఉద్దేశం ఏంటి? మానవ జాతి అంతటి కొరకు మరణించాలనే శరీరము ధరించుకున్నాడు. There it says that he was made perfect through suffering. మనము 10వ వచనంలో శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయబడి ఉన్నాడు. What does that mean? అంటే దాని అర్థం ఏంటి? Was he not perfect always? ఆయన ఎల్లప్పుడూ మరి సంపూర్ణుడు కాదా? Was there anything lacking in Jesus? యేసులో ఏదైనా కొదువ ఉందా? Perfect through sufferings. శ్రమల ద్వారా సంపూర్ణునిగా అంటే It's not about moral perfection. అది నైతికమైనటువంటి సంపూర్ణతను గురించి కాదు. The Lord was always morally perfect. ప్రభు ఎల్లప్పుడూ నైతికముగా కూడా ఆయన సంపూర్ణుడు. He is thrice holy God. దేవుని పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు. Holy, 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 thrice holy God. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ముమ్మాటికి. So it's not about his moral completeness. కాబట్టి సంపూర్ణుడు అంటే ఆయన నైతిక సంబంధమైనటువంటి సంపూర్ణత కాదు. But this is about that perfection that was necessary to become a savior. రక్షకుడు అవ్వడానికి అవసరమైనటువంటి సంపూర్ణత ఇక్కడ చెప్పబడింది. That came through the sufferings, the death. ఆ యొక్క రక్షకుడు అవ్వడానికి అవసరమైన సంపూర్ణత ఆ శ్రమల ద్వారానే. That means, అంటే దాని అర్థం ఏంటంటే, if Jesus had not died on the cross, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణించకుండా ఉంటే he would not have become our savior. ఆయన మనకు రక్షకుడు అయ్యేవాడు కాదు. But as he died, కానీ ఆయన చనిపోయాడు. he is the captain of our salvation. మన రక్షణకు కర్త అయ్యున్నాడు. So that death gave him the perfection to become the savior. అంటే మరణము అనేటువంటిది ఆయనకు రక్షకుడు అవ్వడానికి కారణమైంది. So this perfection which is mentioned over here is in connection with the saviorhood of the Lord Jesus. కాబట్టి ఇక్కడ సంపూర్ణత అన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యము కొరకైన సంపూర్ణత అని గమనించాలి. There is another thing we see here. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. It says through death he destroyed him that had the power of death. మరణము ద్వారా మరణము యొక్క బలము గల అపవాదిని నశింపజేయుటకు. The one who had power of death is a reference to the devil. మరణము యొక్క బలము గలవాడంటే అపవాది. And he was defeated by his death. తన మరణము ద్వారా మరి యేసు ప్రభు మరణము ద్వారా అపవాది ఓడించబడ్డాడు. The power of death was defeated by Jesus' death. మరణము యొక్క బలము యేసు మరణము వలన ఓడించబడింది. Power of death, the devil was defeated by death. మరణము యొక్క బలము గల అపవాది యేసు మరణము వలన ఓడించబడ్డాడు. When we come to 1 Samuel chapter 17, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయములోకి చూడండి. there we see the fight between Goliath and David. అక్కడ దావీదు గొలియాతు మధ్య జరిగిన ఆ యుద్ధాన్ని పోరాటాన్ని మనం చూస్తాం. All of us know that very well. మనందరికీ అది బాగా తెలిసిందే. I don't have to read that portion. చదవాల్సిన అవసరం లేదు. How did David kill Goliath? Defeat Goliath? దావీదు ఎలాగూ గొలియాతును ఓడించాడు? What he carried with him? తనతో ఏమి తీసుకుని వెళ్ళాడు? A sling and a few stones. ఒక వడిసెల రాళ్ళు. And he used that sling and Goliath fell down. ఆ వడిసెలను ఉపయోగించినప్పుడు గొలియాతు పడిపోయాడు. But he was not dead then. కానీ పడిపోయాడే గాని వడిసెల రాయి దెబ్బకు చావలేదు. He had to be killed. అతడు చంపబడాలి గొలియాతు. And how he killed him? మరి గొలియాతు ఎలా చంపాడు? గొలియాతుని ఎలా చంపాడు దావీదు? With what he killed him? దేనితో చంపాడు దావీదు? With the sword of Goliath. కత్తి కాదు. ఎవరి కత్తి?
గొలియాతు కత్తితోనే గొలియాతును. David did not have a sword. దావీదు దగ్గర కత్తి లేదు. When Goliath fell down, గొలియాతు పడిపోయినప్పుడు he ran forward, took the sword of Goliath. దావీదు పరిగెత్తుకుంటూ పోయి గొలియాతు కత్తినే తీసుకున్నాడు. With Goliath's sword, David killed Goliath. గొలియాతు కత్తితోనే దావీదు గొలియాతును చంపాడు. Here also we see the same thing. ఇక్కడ కూడా అదే విషయాన్ని మనం చూస్తాం. Death, the power of death was devil. మరణము యొక్క బలము గలవాడు అపవాది. Death was the sword or the weapon of devil. అపవాది యొక్క ఆయుధము కత్తి మరణము. But Jesus took that weapon. కానీ యేసుక్రీస్తు ఆ యొక్క ఆయుధాన్ని తీసుకున్నాడు. On the cross he died. సిలువలో ఆయన మరణించాడు. By death he defeated the power of death. తన మరణము వలన మరణము యొక్క బలము గలవానిని యేసు ఓడించాడు. Isn't that wonderful? ఇది ఆశ్చర్యం కాదా? He took on him the flesh. ఆయన శరీరమును ధరించాడు. He died on the cross. సిలువలో మరణించాడు. Now come to verse 15. 15వ వచనం దగ్గరికి రండి. ఇప్పుడు there we see the third step. మూడవ మెట్టు ప్రభువులు చూస్తాము. There it says, and deliver them who through fear of death were all their lifetime subject to bondage. మరణము జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. He delivered them who was under the fear of death. మరణ భయమునకు చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించాడు. There is a parallel over here also. ఇక్కడ కూడా ఒక పోలిక కనబడుతుంది, సారూప్యత. Just now I mentioned about Goliath and David. ఇప్పుడే మరి గొలియాతు మరియు దావీదును గురించి చెప్పుకున్నాం. Before David killed Goliath, దావీదు గొలియాతును చంపక ముందు what was the condition of Israel? ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఏంటి? Fear of death. భయం, మరణ భయం. This giant used to come and threaten everyone. ఈ యొక్క జానుబాహుడు వచ్చి బెదిరిస్తూ ఉన్నాడు. Israel could not do anything. ఇశ్రాయేలీయులు ఏమీ చేయలేకపోతున్నారు. They were afraid. భయపడిపోతున్నారు. They were under fear of death. వారు మరణ భయము కింద ఉన్నారు. David delivered them. కానీ దావీదు వారిని విడిపించాడు. So did Jesus also. యేసు ప్రభువు కూడా అలాగే. He delivered us who were under the fear of death by his work that he did on the cross of Calvary. కల్వరిలో తాను చేసిన కార్యము ద్వారా మరణ భయం అనే దాస్యము కింద ఉన్న వారిని విడిపించాడు. This is in connection with all those who put their trust in the Lord Jesus Christ. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తును తమ విశ్వాసం ఉంచిన వారందరికీ వర్తించే మాట. They have this deliverance. వారే ఆ విడుదలను కలిగిన వారుగా ఉన్నారు. From fear of death they come out of it. మరణ భయము అన్న దానిలో నుంచి వీరు బయటికి వచ్చారు, విడిపించబడ్డారు. They were moved to life. మరణములో నుండి వారు జీవములోనికి దాటి ఉన్నారు. From darkness they come to light. చీకటిలో నుండి వారు వెలుగులోనికి వచ్చి ఉన్నారు. He has delivered us. ఆయనే మనలను విడిపించెను. He is the deliverer. ఆయనే విమోచకుడు. Now no more fear of death. ఇక మరణ భయము లేనే లేదు. We are people who will never die. మనము ఎన్నటికీ చనిపోని ప్రజలము. Physically we may die. భౌతికంగా చనిపోవచ్చేమో. But that death shall be only a stepping stone to eternity. కానీ ఆ భౌతికమైన మరణము నిత్యత్వానికి మెట్టు వంటిది. So those who have believed in the Lord Jesus, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, as Jesus said, they shall never die. యేసు ప్రభు చెప్పినట్టుగా నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. We have victory over death and grave. మరణము మీద సమాధి మీద మనము విజయమును కలిగి ఉన్నాము. He delivered us. ఆయన మనలను విడిపించెను. He is not only delivering us, ఆయన మనలను విడిపించటమే కాదు, he is caring for us now. మనలను గురించిన శ్రద్ధ ఆయన చూపిస్తూ ఉన్నాడు. What is he doing with us? ఇప్పుడు ఏం చేస్తున్నాడు మనతో, మన కొరకు ఆయన? Bringing many sons unto glory. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచున్నాడు. Bringing many sons unto glory. అనేకులైన కుమారులను మహిమకు తెస్తున్నాడు. Now about care I cannot speak much, but let me just read that. విడిపించబడిన మనల్ని ఎలా ప్రభు పట్టించుకుంటాడు అన్న దాని గురించి ఎక్కువ చెప్పను. We will just read that verse 17. 17వ వచనం చదువుదాం చూడండి. Wherefore in all things it behoved him to be made like unto his brethren, that he might be a merciful and faithful high priest in things pertaining to God, to make reconciliation for the sins of the people. For in that he himself had suffered, being tempted, he is able to succor them.
that are tempted. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. That tells about the Lord's ministry now. ప్రస్తుతము ప్రభు యొక్క పరిచర్య ఏంటో అక్కడ చెప్పబడింది. He took the flesh on him. ఆయన తాను శరీరమును ధరించుకున్నాడు, died for us, మన కొరకు చనిపోయాడు, delivered those who put their faith in him. తన యందు విశ్వాసం ఉంచిన వారిని విడిపించాడు. Such children are being kept secured now by his present ministry. ప్రస్తుతము ఆయన చేయుచున్న పరిచర్య ద్వారా ఆ విడిపించబడిన ప్రజలను కాపాడుతున్నాడు, వారికి సహాయకుడుగా ఉన్నాడు. The Lord is being called here as the merciful and faithful high priest. ఇక్కడ ప్రభువు కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడని సంబోధించబడ్డాడు. Merciful and faithful. కనికరమును నమ్మకమును. All those who are merciful are not faithful. కనికరము గల వారందరూ నమ్మకమైన వారు కాదు. All those who are faithful are not always merciful. నమ్మకమైన వారందరూ ఎల్లప్పుడూ కనికరము గలవారు కాదు. In our Lord Jesus Christ both this come together. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఈ రెండు కలిసి ఉన్నాయి. Merciful and faithful. కనికరము నమ్మకత్వము. And he is called as the high priest here. అంతేకాకుండా ప్రధాన యాజకుడు అని కూడా పిలువబడుతున్నాడు. This is the first place where you have this word high priest occurring in this epistle. ఈ యొక్క హెబ్రీ పత్రికలో ప్రధాన యాజకుడు అని మొట్టమొదట ప్రస్తావించబడినటువంటి లేఖన భాగము ఇదే 2:17. This is an important topic in this epistle. ఈ పత్రికలో ప్రధాన యాజకుడు అన్నది ఒక ముఖ్య అంశము. He will use chapters to explain that. అధ్యాయాల్లో వివరించాడు, తీసుకున్నాడు ఆ ప్రధాన యాజకుడిని వివరించడానికి. But here you have it first mentioned. కానీ ఇక్కడ మొట్టమొదటి ప్రస్తావన చూస్తాం. He is our high priest ministering for us in the presence of the Father in heaven itself. పరలోకములో తండ్రి సన్నిధిలో మన కొరకు పరిచర్య చేయుచున్న ప్రధాన యాజకుడుగా మన ప్రభు ఉన్నాడు. And in this verses it says that for all our needs, spiritual and material, he is sufficient. ఆత్మీయమైన భౌతికమైన ప్రతి అవసరతలకు కూడా ఆయన చాలినవాడు అని ఇక్కడ చెప్తున్నాడు. He knows our problems. మన సమస్యలు ఆయన ఎరిగి ఉన్నాడు. He is able to succor us, help us. మనకు సహాయము చేయగల సమర్థుడై ఉన్నాడు. How we can have that confidence? మనము ఎలాగు నిశ్చయత కలిగి ఉండగలము, ధైర్యము? When he was on this earth, he also suffered. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా శ్రమ పొందాడు. When we have some suffering, మనకేదైనా శ్రమలు కలిగినప్పుడు and we bring it to the Lord, దాన్ని ప్రభు దగ్గరికి మనం తీసుకొచ్చి, he will never say, I don't know what you say. నువ్వేం చెబుతున్నావు ఏందో నాకు తెలియదు అంటే ఎప్పుడు ప్రభు, I am in heaven no, so I don't know what's happening there. నేను పరలోకంలో ఉన్నాను, నువ్వు శ్రమ నా దగ్గరికి తీసుకొస్తే నేనేం చేయగలను అండవు. No, he knows that. ఆయన మన శ్రమలన్నీ ఎరిగి ఉన్నాడు. He was here. ఆయన ఉన్నాడు ఇక్కడ. He went through all our sufferings. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు శ్రమలన్నింటిలో గుండా వెళ్ళాడు ఆయన. When we go to some doctors with some disease, ఏదైనా ఒక రోగం వచ్చి వైద్యుని దగ్గరికి మనం వెళ్తే, sometimes the doctor will say, there is a specialist, I will refer you to that person. ఈ రోగానికి స్పెషలిస్ట్ వేరొక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి రాస్తాను, అడగపోయి చూపించుకోండి అంటారు. If we bring our problems to the Lord, కానీ మనము మన సమస్యలు ప్రభు దగ్గరికి తీసుకొస్తే, he will never send us to refer us to another specialist. వేరొక స్పెషలిస్ట్ దగ్గరికి బొండని అన్నటికీ ప్రభు మనల్ని అలా పంపడు. He is a specialist of all. ఆయనే అన్నింటిలో స్పెషలిస్ట్ ఆయనే. He is our high priest. ఆయనే మన ప్రధాన He is యాజకుడు. keeping us. ఆయనే మనల్ని కాపాడుచున్నాడు. Keeping us and doing what? మనల్ని కాపాడుచు ఏం చేస్తున్నాడు? Bringing many sons unto glory. అనేకలైన కుమారులను మహిమకు తెస్తున్నాడు. Dear brothers and sisters, these truths that we considered about our blessed Lord, ప్రియమైన సహోదరి సహోదరులారా, ధన్యుడైన మన ప్రభువును గూర్చి మనం ఆలోచిస్తున్న ఈ తలంపులు, let these truths fill us with joy. ఆనందముతో మన హృదయాలు నింపేవిగా ఉండాలి. Let us be made to say to the Father like this, మనము తండ్రితో ఇలా చెప్పగలగాలి, Father, thank you for this unspeakable gift of your Son. తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు అనే ఈ చెప్పసఖ్యము గాని వరంను గురించి నీకు వందనాలయ్యా అని చెప్పగలగాలి. In the first session we saw that we missed the glory. మొదటి సెషన్ లో మనము మహిమను పోగొట్టుకున్నాం. Here we see that we are brought back to glory. కానీ ఇక్కడ మనము
మరలా తిరిగి మహిమకు తేబడుచున్నాము. In bringing us back to glory, మనలను మహిమకు తిరిగి తీసుకురావడానికి he came here in flesh, ఆయన శరీరము ధరించుకొని వచ్చాడు, went upon the cross and died, కల్వరి మట్టుకు వెళ్లి చనిపోయాడు సిలువలో, delivered us who were in bondage, బంధకములలో ఉన్న వారిని విడిపించాడు, now keeping us, ఇప్పుడు కాపాడుతున్నాడు, living for us, మన కొరకే జీవించుచున్నాడు, carrying us, మనల్ని మోస్తున్నాడు, we are on his shoulder, ఆయన భుజముల మీద ఉన్నాం, we are like the pupil of his eyes, ఆయన కనుపాప వంటి వారం మనం, we are in his heart. ఆయన హృదయంలో మనం ఉన్నాం. That care you and I have while we live in this world. ఈ లోకంలో జీవించేటప్పుడు అంత శ్రద్ధ మనము కలిగిన వారంగా ఉన్నాం మన ప్రభు ద్వారా. Bringing us back to glory. మనల్ని తిరిగి మహిమకు తీసుకొస్తున్నాడు. And we are progressing in the path of glory. ఆ మహిమ మార్గములో మనము వర్ధిల్లుచు ఎదుగుచు సాగాలి. From glory to glory. మహిమ నుండి అధిక మహిమకు. May God bless us. ప్రభు మనల్ని దీవించును గాక.